నేను ఎక్కడున్నా చెప్పుకోండి. నేను మెహదీపట్నంలో పిల్లర్ నెంబర్ 28, 27 మధ్యలో ఒక మంచి జ్యూస్ సెంటర్ ఉంది. సో, మా హస్బెండ్ ఎప్పుడు బీటెక్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇక్కడ జ్యూస్ తాగేవాళ్ళంట. అప్పటి నుంచి టిల్ డేట్ ఎవ్రీ ఇయర్ మేము అక్కడ జ్యూస్ తాగుతాం. సో, ఈ జ్యూస్ కోసమే అంత దూరం వెళ్లారా అని అంటే ఇట్స్ ఎ కామెడీ. బట్ చిన్న వర్క్ మీద వెళ్ళాం. వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని అలా వస్తున్న దారిలో జ్యూస్ తాగేసి అండ్ ఈ జ్యూస్ అంటే స్పెషాలిటీ ఏంటంటే మ్యాంగో జ్యూస్ చాలా థిక్‌గా ఉంటదండి. ఇక్కడ ఇంకో సెంటర్ కూడా ఉంటుంది. నేను ఆ షూట్ కూడా చేసా. అది 10 రూపీసే ఉండేది. ఇప్పుడు ఈ మధ్యలో పెరిగింది. బట్ ఇక్కడ 60 రూపీస్ మంచి పెద్ద గ్లాస్‌లో వస్తది. ఒక్క జ్యూస్ తాగితే చాలు. మనకి ఇంకొక 2 అవర్స్ వరకు ఆకలేదనమాట. అంత బాగుంటది. అండ్ మ్యాంగో స్లైసెస్ కూడా ఇస్తాడు. చాలా బాగుంటది. అండ్ సీతాఫల్ జ్యూస్ కూడా దొరుకుతది. ఈ ఏరియాలో నియర్ బై ఎవరైనా మెహదీపట్నంలో ఉంటే డెఫినెట్‌లీ యూ హ్యావ్ టు ట్రై దిస్ జ్యూస్. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ తాగిన తర్వాత కూడా యూ ఫీల్ సమ్ మంచి ఒక పెద్ద మ్యాంగో తిన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. మ్యాంగో తినేదానికంటే జ్యూస్ తాగితే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ తాగుతాం. బట్ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తాగినప్పుడు నాకు కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చింది. ఇట్ వాస్ ఫన్నీ. బట్ ఎవరైనా అంటే మామూలుగా ఉంటే తాగొచ్చు, చాలా బాగుంటుంది. నాట్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ మ్యాంగోస్ తీసుకోకండి, నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అది. అండ్ మేము వస్తున్న దారిలో ఇంకా ఆకలేస్తుంది, పిజ్జా తినాలి అనిపించింది. సో పిజ్జా ఆర్డర్ చేసుకోలే యాక్చువల్లీ. అక్కడికి వెళ్ళాం డామినోస్లో, కాసేపు కూర్చొని తినొచ్చు, వీ కెన్ హ్యావ్ సమ్ చిట్ చాట్ అంటే వాడు లేట్ అయిపోయిందమ్మా అని గింటేశాడు. ఏం చేస్తాం, ఊరుకోంగా పిజ్జా తిందామని ఫిక్స్ అయిపోయిన తర్వాత స్వర్ణకు నిద్ర పట్టదు కదా. సో వెంటనే ఆన్లైన్లో అక్కడే నిల్చొని ఆర్డర్ పెట్టుకొని దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ హోమ్. మేము ఇంటికి వచ్చేలోపు మాకు పిజ్జా వచ్చేసింది. చిన్న స్కామ్ కూడా జరిగింది అనిపించింది, ఎందుకంటే పిజ్జా ఓపెన్ చేసి ఉంది అండ్ స్టిక్కర్ పోయింది అని అనుకోవచ్చు. బట్ చిన్న అది వాడు ఏం చేశాడంటే 30 మినిట్స్ పడుతుంది సార్ వాడి వీడవద్దు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే 30 మినిట్స్ పట్టింది సార్ అని చెప్పేసి చెప్తే శ్రీను ఎందుకు అని అంటే ఇలా బండి పంచర్ అయింది సార్ అది ఇది అని చెప్పాడు. ఎందుకంటే క్యాన్సిల్ చేసుకోండి సార్ అని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పాడు. ఎందుకంటే మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకి అమౌంట్ వస్తుంది, వాళ్ళకి పిజ్జా వెళ్ళిపోతుంది కదా క్లోజింగ్ టైంలో, ఎవరు పిజ్జా తీసుకోరు కాబట్టి. సో ఇలా ఒక చిన్న గ్యాంబ్లింగ్ జరిగింది అనమాట. అందుకే నేను రికార్డ్ చేశాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.